అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సీజే వ్లాగ్స్. ముందుగా మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచిన, ఒక్కొక్క పనే స్టార్ట్ చేయాల. రండి డైలీ రొటీన్ బ్లాగ్ చేద్దాం. పొద్దున్న లేవగానే బట్టలన్నీ కూడా ఆరేసిన. ఈ పని అయితే అయిపోయింది. ఇంకా చిన్నోనికి పాలు కాంచి ఇవ్వాల. నేను కూడా పాలు తాగేసి టిఫిన్ రెడీ చేయాల. లాలు పాలైతే కాగుతున్నాయి. నేను నైటే ఇవన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా స్టాండ్లోకి సర్దేస్తా. పాలైతే కాగినాయి, చిన్నోనికి ఇచ్చేస్తా. చిన్నోనికి ఇచ్చేసి నేనైతే టిఫిన్ ఏం చేయట్లేదు. టమాటా కర్రీ, వైట్ రైస్ చేస్తాను అనమాట. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. టిఫిన్ ఇవన్నీ చేసుకొని కూర్చుంటే లేట్ అయిపోతుంది. అందుకే ఇల్లంతా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఎనర్జీ బాగుంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ డల్ అయిపోతాం. ఈ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీల్ అనమాట. మా పెద్దోనికి అయితే ఇట్లా అస్సలు లేదు. బాగా పని చేసుకుంటా అంటే ఇప్పుడు అసలు పని చేసుకోవడానికి కుదరదు అనమాట. టయ్యర్డ్గానే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నాకు ఎనర్జీ ఉన్నప్పుడే చేసేసుకోవాలా. అందుకనే టక్క ఇల్లంతా క్లీన్ చేసేసుకుందాం. ఫస్ట్ చిన్నోనికి పాలు ఇచ్చి నేను కూడా పాలు తాగేస్తా. ఇక్కడ పాలు డ్రై ఫ్రూట్స్ అయితే తింటానా. చిన్నోనికి కూడా పాలు బిస్కెట్స్ ఇచ్చేసినాను. నాకు డ్రై ఫ్రూట్స్ అన్నా నేను ఎట్లా ఒకట్లా తినేస్తా, కానీ పాలు తాగాలంటే అస్సలు నా వల్ల కాదు. పాలు చూస్తేనే సరిపోదు, కానీ ఇప్పుడు బేబీ కోసమైనా సరే పాలు కంపల్సరీ తాగల్లా. నా ఫేస్ చూసినారా, నాకు నిజంగానే పాలు అంటే సరిపోదు. ఎట్లో గట్లా మన బిడ్డల కోసం మనమే కదా జాగ్రత్తలు తీసుకోవాలా. అందుకే పాలు తాగేసి డ్రై ఫ్రూట్స్ తినేసి ఎంత పని చేద్దామన్నా కూడా అస్సలు చెయ్యాలనే ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్ట్ కాదు, చెయ్యాలనిపిస్తాను లేదు. ఇంకా రైస్ కూడా అయిపోయింది. టమాటా కర్రీ కూడా చేసేసిన. నేను చేసిన తర్వాత మా ఆయన టిఫిన్ ఇచ్చి పంపించినారనమాట మా తమ్ముతో. నేను ఇదే తిన్నా. నేనైతే టమాటా కర్రీ వైట్ రైస్ చేసేసిన. నేను చేసిన తర్వాత మా ఆయన టిఫిన్ తీసి పంపించినాడు. మా తమ్ముని తీసుకొని పోమని చెప్పినాడంట, కానీ నేను చేసేసినాను. చాలా టైర్డ్గా ఉంది. పనే చేయాలనిపిస్తాను లేదు. పని చూస్తే చాలా ఉంది. తినేసి ఎట్లయినా ఓపిక తెచ్చుకొని ఈ పని అంతా చేసేసేయాం. ఎందుకంటే ఇన్ని రోజులు మింటి కూడా టైర్డ్గా ఉంది. రేపు చేద్దాం అని పని అంతా చాలా పెండింగ్ అయిపోయింది. ఇదంతా ఇట్లా పెట్టుకుంటే నాకు అస్సలు నచ్చదు. ఇల్లు క్లీన్గా ఉంటేనే నిజంగా చూసాక చాలా బాగుంటుంది. ఇట్లా మెస్సీగా ఉంటే నాకు అస్సలు సరిపోదు. ఎంతైనా సరే ఓపిక తెచ్చుకొని ఇదంతా క్లీన్ చేయాలా. దోశలు తీసుకొచ్చినారనమాట. చిన్నోనికి దోశలు అంటే చాలా ఇష్టం కదా, అందుకే వాళ్ళకి దోశలు తినిపిస్తాను. నేను కూడా తినేలా. ఎంత పని ఉందో, నాకు టైర్డ్గా ఉంది, నిద్రపోవాలనిపిస్తుంది. చెప్పినా కదా, ఏ పని కాలేదు. ఇంకా ఒక్క పని కూడా చేయలే. వంట కూడా చేసినానే కానీ తినలేదు. ట్యాబ్లెట్స్ వేసుకొని పనుకొనేసిన. ఇంకా ఇప్పుడే లేచిన. చిన్నోనికైతే టిఫిన్ తినిపించేసిన. వాడు కూడా నాతోనే పనుకొని ఇప్పుడు లేచినాడు. లేచి వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి. నాకు అసలు పనే చేసుకునే ఓపిక లేదంటే వాడు ఒక్క పనికి 2 పనులు పెడతాడు. చూడండి ఏం చేస్తున్నాడో. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఏం చేస్తున్నావు? నేను వెళ్ళిపోవాలంట. ఇప్పుడైతే తినేసి స్టామినా తెచ్చుకొని పని అంతా చేసేయాలా. చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంది చూడండి. ఇదంతా క్లీన్ చేసుకోవాలా. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇల్లంతా ఎట్లా చేసినాడు వీడు. ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలా. ఈడ అసలైన చెత్త. ఇదంతా కూడా క్లీన్ చేయాల. చిన్నోడు బట్టలు మర్చిపెట్టాలా. వానికి ఇది అందుతుంది కదా, అందుకే పళ్ళ పోలుకుపోయి బట్టలన్నీ పీకేస్తాడు. ఎన్నిసార్లు మర్చిపెట్టినా పీకేస్తాడు. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వీడియో తీస్తా. కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు టీవీ ముందర ఉంది కదా, అంతా క్లీన్ చేస్తాను అనమాట. ఏవేవి కావాలో అవి మాత్రం పెట్టుకొని అంతా పడేసిన. నిజంగా ఎంత చెత్త వచ్చిందో నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
చేస్తానో చేయలేనో అనుకున్నా, మొత్తానికి అట్లబడి ఇట్లబడి ఇల్లు అయితే క్లీన్ చేసేసిన. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత చూడండి నాకైతే ప్రశాంతంగా ఉంది. అంతకుముందు మెస్సీగా గజిబిజిగా ఉండే. టాబ్లెట్స్ వేసుకొని కొంచెం బూ తినేసి ఓపిక తెచ్చుకొని క్లీన్ చేసిన. మామూలు డేస్లో అంతా ఇది ఒక పనే కాదు, బాగా చేసేసుకుంటా. కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఇక్కడైతే చాలా గలీజ్ ఉండే కదా, ఏవేవి అనవసరం అదంతా పడేసి ఏది కావాలో అది మాత్రమే పెట్టుకున్నా. ఇంకైతే సోఫా కూడా క్లీన్గా క్లీన్ చేసేసి అవన్నీ కూడా ఉతికి ఆరేసి మళ్ళీ క్లీన్గా సర్దేసినాను అనమాట. ఇల్లు కూడా అంత క్లీన్గా మాప్ పెట్టేసిన. క్లీన్ చేసినా కదా, మళ్ళీ ఏం చెత్త చేద్దామా అని వీడు వెయిట్ చేస్తున్నాడు. మాప్ వేసినా కదా, ఇల్లు చల్లగా ఉంది అందుకే పనుకున్నాడు వీడు, దొర్లుతున్నాడు. ఇవైతే పొద్దున ఉతికి ఆరేసిన బట్టలు, ఇవి మడిచిపెడితే ఫుల్ కంప్లీట్గా పని అయిపోతుంది అనుకోద్దండి. మళ్ళీ నైట్కి డిన్నర్ ఏమైనా చేయాలా. ఇక్కడ కూడా క్లీన్ చేసేసిన. ఇదంతా చాలా మెస్సీగా ఉండే కదా, ఇప్పుడు నీట్గా ఉంది. ఇంత క్లీన్ చేసినాక స్నానం చేయకపోతే ఎట్లా, అందుకే వాటర్ పెట్టుకున్నాను అనమాట. స్నానం చేసేస్తా. ఇక్కడైతే తాగే నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు పట్టి పెట్టేసిన. అనంతా కూడా అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చి చిన్నోడికి కూడా స్నానం చేపించేసిన. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.